నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగతంగా మీకున్న ప్రాబ్లమ్స్కి అంటే ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హౌస్ అంటే ప్రమోషన్స్కి సంబంధించి, ఎవరన్నా సొంత ఇంటికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి, ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చాలామంది కొంచెం ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఏ క్రిస్టల్ని అలాగే ఏ స్విచ్ బోర్డ్ని మీరు అనుసంధానం చేసుకొని యూజ్ చేస్తే బాగుంటుందో కూడా మనం క్రిస్టల్ హీలింగ్ ద్వారా లేదా క్రిస్టల్ థెరపీ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా మీకు సంబంధించిన ఏ క్రిస్టల్స్ని వాడాలి, ఏ స్విచ్ బోర్డ్స్ని వాడాలి తెలుసుకోవాలనుకున్నా సరే, అంటే వ్యక్తిగతంగా ఈ నంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్లాసెస్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లాసెస్ అనేవి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ వచ్చేసి మనకి జూమ్ సెషన్స్ ద్వారా కూడా మనం క్లాసెస్ అందించడం జరుగుతుంది. మీరు దగ్గరలో హైదరాబాద్ అనుకుంటే కనుక ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా మీరు నేరుగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రిడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఈ వారంలో కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మాటలతో ఇబ్బంది పెట్టేవాళ్ళు కానివ్వండి, బిహేవియర్తో ఇబ్బంది పెట్టేవాళ్ళు కానివ్వండి, కొంతమంది ఉంటారు. ఫ్యామిలీలో కావచ్చు, మీ వర్క్ స్పేస్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎక్కడైనా సరే, మేబీ ట్రావెలింగ్లో కావచ్చు. సో వెంటనే కోపడకుండా కొంచెం స్మార్ట్గా దాన్ని సార్ట్అవుట్ చేయడానికి అవతల వాళ్ళ నుంచి కొంచెం ఆ బిహేవియర్ తగ్గేలాగా మీరు ఏం చేస్తే బాగుంటుందో కొంచెం స్మార్ట్గా ఆలోచించండి, నాట్ ఇన్ అగ్రెసివ్ మోడ్. బట్ రిలేషన్షిప్లో కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అది లవ్ రిలేషన్షిప్పే కావచ్చు, మ్యారేజ్ లైఫ్లో కావచ్చు, అంటే మ్యారీడ్ లైఫ్లో కావచ్చు, కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అంటే మేబీ ఇది నేను ఇంతకుముందు 2-3 రాసులకు కూడా ఇదే ప్రాబ్లం నాకు ఇండికేట్ అయింది, ఎందుకో తెలియదు. ఈ మధ్యకాలంలో కూడా చాలా వరకు, మరీ ముఖ్యంగా పెళ్ళిళ్ళైన వాళ్ళ విషయాల్లోనే ఈ ఎక్స్ట్రా పర్సన్ అనేది వాళ్ళ లైఫ్లో ఉండడం, వైఫ్నో హస్బెండ్కో తెలియకుండా వేరే వాళ్ళతో మాట్లాడడం, చాటింగ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి ఈవెన్ నేను పర్సనల్ రీడింగ్స్ ఏది తీసుకున్న అపాయింట్మెంట్స్లో కూడా చాలా వరకు ఇవే కనిపిస్తున్నాయి. నాకేదో డౌట్, నాకు ఎవరో ఏదో చేయించారు మేము ఇద్దరం విడిపోవడానికి, లేకపోతే మేము విడిపోవడానికి సో కాల్డ్ పర్సన్ రీజను, నేనున్నా కానీ నాకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు నా దాంపత్య జీవితంలో కానీ, లవ్ లైఫ్లో కానీ, ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలా వింటూ ఉన్నాను. అండ్ నా ఈ రీడింగ్లో కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల, నెగిటివ్ పీపుల్ కళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎక్కువసేపు మీకోసం మాట్లాడుకోవడం కానివ్వండి, మీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతే బాగుండు, మీరు వాళ్ళ నుంచి సెపరేట్ అయిపోతే బాగుండు, లేకపోతే మీరు వాళ్ళతో ఉండడం వేరే వాళ్ళకి నచ్చకపోవడం కానివ్వండి, ఇన్లాస్లోనే కావచ్చు, బోత్ పేరెంట్స్ సైడ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళని ఎవరన్నా ఇష్టపడుతుంటే వాళ్ళు ఈ పర్సన్, ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎంతసేపు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు క్రియేట్ అయ్యేలాగా కొన్ని సిచ్యువేషన్స్ తీసుకురావడం కానివ్వండి, ఇంటెన్షనల్గా వీళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్స్ క్రియేట్ చేయడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. ఈ విడిపోయేది అనేది ఖచ్చితంగా ఒకరు చేయించే ప్రయోగం వల్ల కావచ్చు, అదే పనిగా కొన్ని నెగిటివ్ థాట్స్ కానివ్వండి, మాటలు కానివ్వండి, కొన్ని పనులు కానివ్వండి చేయడం వల్ల ఒక రిలేషన్షిప్ అనేది దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. అది లవ్ రిలేషన్షిప్నే కావచ్చు, లేదా మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాల్లో కావచ్చు. కాబట్టి మీరంటే నచ్చని వాళ్ళ విషయాల్లో, మిమ్మల్ని ఇష్టపడలేని వాళ్ళు, మీకు నచ్చలేని వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ నిజంగా క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావచ్చు, లేకపోతే అదర్ పర్సన్స్కి ఇచ్చే ప్రయారిటీ వల్ల కూడా కొన్ని
ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆ రిలేషన్‌ని బ్రేక్ చేసుకొని విడిపోవడం కానివ్వండి, ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడం కానివ్వండి, ఆ ఏరియా నుంచి వేరే ఏరియాకి షిఫ్ట్ అవ్వడం, వేరే స్టేట్‌కో, వేరే కంట్రీకో అంటే ఒక రిలేషన్‌ని కంప్లీట్‌గా బ్రేక్ చేసుకొని ఆ పర్సన్ నుంచి శాశ్వతంగా దూరం అయిపోయే ఆహ్, కొన్ని సిట్యుయేషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. అలాగే ఈ టైంలో కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు, ఎప్పటినుంచో ఉన్న క్రానిక్ డిసీజెస్ కానివ్వండి, పెయిన్స్ కానివ్వండి, కొంచెం ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా స్మోకింగ్ కానివ్వండి, లేకపోతే ఆల్కహాల్ అడిక్ట్‌కి ఎవరైతే ఉన్నాయో కొంచెం బానిస అంటే అదే పనిగా రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. అదే విధంగా మీ ఎదుగుదలని చూసి తట్టుకోలేనోళ్ళు, మీ దాంపత్య జీవితాన్ని చూసి తట్టుకోలేనోళ్ళు, మీరు కారు కంటే ఓర్వలేనోళ్ళు, మీరు కొత్త ఇల్లు కంటే ఓర్వలేనోళ్ళు, అంటే మీరు ఏ విషయంలోనైనా మీరు కొంచెం బంగారం పెట్టుకున్నా సరే. చాలామంది ఉంటారు అంటే మనకి లేవు వీళ్ళకున్నాయి, వీళ్ళు వేసుకుంటున్నారు, మంచి బట్టలేసుకున్నా ఏడుపే, గోల్డ్ పెట్టుకున్నా ఏడుపే, మంచి కారు కొన్నా ఏడుపే, మంచి ఇంట్లో ఉంటున్నా ఏడుపే. అంటే మీరు సంపాదించుకుని, మీరు కష్టపడిన డబ్బులతో మీరు హ్యాపీగా ఉన్నా సరే, వాళ్ళ డబ్బు మీరేదో తిన్నట్టు, వాళ్ళ ఆస్తి ఏదో మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి, ఎంతసేపు మీ మీద పడి ఏడ్చేవాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి తులారాశికి సంబంధించిన వాళ్ళు. ఓకే. ఈ విషయాల్లో మాత్రం కేర్ తీసుకోండి. ఇకపోతే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే గతంలో మీరు ఎవరికన్నా అప్పిచ్చున్నా, ఇన్వెస్ట్‌మెంట్స్ చేసున్నా, ఏదైనా సరే ఆకస్మికంగా మీరు ఇంకా రాదు అనుకున్న డబ్బు ఖచ్చితంగా మీకొచ్చి తీరుతుంది ఈ వీక్‌లో. అలాగే బ్యాంక్ లోన్స్‌కి సంబంధించి కూడా శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటినుంచో ట్రై చేసిన డాక్యుమెంట్స్‌కి సంబంధించో, లేకపోతే ఇతర కారణాల వల్లో పోస్ట్‌పోన్ అవుతూ, లేకపోతే అప్రూవల్ దొరికిన తర్వాత కూడా చాలామందికి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం, అంటే ట్రాన్స్‌ఫర్ విషయాల్లో చాలా లేట్ అవుతూ ఉంటాయి. బట్ అలాంటి వాళ్ళకి ఈ వీక్‌లో మంచి శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. పిల్లల విషయాలు ఎదుగుదలలో కానివ్వండి, వాళ్ళ స్టడీస్ విషయాల్లో కానివ్వండి, స్పోర్ట్స్ విషయాల్లో కానివ్వండి, మంచి హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ ఎదుగుదల చూసి బాగా ఆనందపడతారు. అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించిన కోర్సులు కానివ్వండి, స్పిరిచువాలిటీకి సంబంధించిన అంటే ఆధ్యాత్మికమైన అంశాలు నేర్చుకోవడానికి, కోర్సెస్ నేర్చుకోవడానికి, అలాగే కొన్ని ఆధ్యాత్మికమైన ఈవెంట్స్ కానివ్వండి, కొన్ని జూమ్ సెషన్స్ అంటే చాలా వరకు కొంతమంది మెడిటేషన్స్‌కి సంబంధించి, యోగాలకి సంబంధించి కానివ్వండి, లేకపోతే హిందూ సనాతన ధర్మానికి సంబంధించి, లేకపోతే వాళ్ళ ఏరియాస్‌కి సంబంధించిన వాళ్ళ రిలీజియన్‌కి సంబంధించిన కోర్సులు ఏదైనా సరే నేర్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే స్టూడెంట్స్ కానివ్వండి, ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏదైనా కొత్త కోర్సెస్ నేర్చుకొని బెటర్ పొజిషన్‌కి వెళ్ళే ప్రాసెస్‌లో కొన్ని కోర్సులు నేర్చుకునే అవకాశం, అంటే మంచి జాబ్ అవకాశాలు ఇంకా రావడానికి మీరు చేసే కోర్సులన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి అని చెప్పచ్చు. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్‌కి సంబంధించిన డిస్కషన్స్ కూడా ఇంట్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే మ్యారేజ్‌కి సంబంధించిన ముహూర్తాలు, పెళ్ళిళ్ళు, లేకపోతే వీటికి సంబంధించిన ఫంక్షన్ వెన్యూస్ గానివ్వండి, ఇవన్నీ కూడా చూడడము, లేకపోతే వాటికి సంబంధించిన అంటే మ్యారేజ్‌కి సంబంధించిన డిస్కషన్స్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు కూడా ఈ వారంలో వినే అవకాశం కనిపిస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మంచి ప్రాజెక్ట్స్ అందుకుంటారు. అండ్ ప్రమోషన్స్ కూడా, మీరు చేసిన ప్రమోషన్స్ కూడా మీకు బాగా కలిసొస్తాయని చెప్పొచ్చు. ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్స్, ట్రాన్స్‌ఫర్స్, అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ విషయాల్లో కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.